హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆశా 0412 యూట్యూబ్ ఛానల్. మేమైతే ఇవాళ కొల్లేశ్వరం పార్క్ వచ్చామండి. దీన్నే వివేకానంద పార్క్ అని కూడా అంటారు. నేను చాలాసార్లు అయితే పార్క్ వచ్చామండి, కానీ యూట్యూబ్ పెట్టిన తర్వాత వీడియో ఇప్పుడు తీస్తున్నాను. మనకు స్టార్టింగ్ రైట్ సైడ్ ఇలాగా అబ్దుల్ కలాం గారు స్టాచ్యూ ఉంటుందండి. ఇంకెలా ఫ్రంట్కి వస్తాం, ఇక్కడైతే లౌక్ కాకినాడ ఉంటుంది. ఇదేనండి కొల్లేచెరువు, అదంతా సోలార్ ప్లానెలు. పార్క్ దగ్గరలో ఉన్న ఏరియాస్ అన్నింటికి ఇక్కడి నుంచే వాటర్ సప్లై అవుతుందండి. ఇంకా కాకినాడ స్మార్ట్ సిటీ చేసిన తర్వాత అయితే మాత్రం డెవలప్మెంట్స్ చాలా చోట్ల జరుగుతున్నాయి. అలాగే ఈ పార్క్ వచ్చి కూడా చాలా డెవలప్మెంట్ అయితే అయిందండి. నా చిన్నప్పుడు ఇలా ఉండేది కాదు పార్క్ అయితే. ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది. ఫుల్ పార్క్ అంతా గ్రీనరీతో నింపేశారు. ఫోటోషూట్స్కి, ప్రీ వెడ్డింగ్ అది వాటికి చాలా బాగుంటుంది. ఇంకెలా మేము ఫ్రెండ్కి నడుచుకుంటూ వస్తాం. ఇలా ఫ్రంట్కి నడుచుకుంటూ వస్తే మనకి ఇక్కడ తల్లి పిల్ల ఎలిఫెంట్స్ కనిపిస్తాయి. ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్తున్నామండి. అప్పుడే మొక్కలకు వాటర్ వేసినట్టున్నారు, కింద అంతా శుభ్రం బురద అయిపోయింది. ఇంక ఈ పార్క్లో అయితే మాత్రం నాకు చాలా మెమరీస్ ఉంటాయండి. బిఫోర్ మ్యారేజ్ అయితే మా ఫ్రెండ్స్ మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఇది మా ఫేవరెట్ స్పాట్ అని కూడా చెప్పచ్చు. అప్పుడు కాకినాడలో పెద్ద ఎక్కువ ఏమి ఉండేవి కాదు. ఇంకా ప్రతిసారి ఇంకా పార్క్కే వచ్చేవాళ్ళం. ఇంకా మా ఫ్రెండ్ నేను మార్నింగ్ వాకింగ్ కూడా వచ్చేవాళ్ళం అండి. ఇది వచ్చేసి భరతమాత విగ్రహం. కింద ఇలాగా మళ్ళీ కొంతమంది స్టాచ్యూస్ని పెట్టారు. అవి అక్కడి నుంచి ఇలా ఫ్రంట్గా నడుచుకుంటూ వచ్చేస్తున్నాం. ఈ పార్క్ అయితే మాత్రం నాకు చాలా ఇష్టం అండి. తెగ వచ్చేసేవాళ్ళం పార్క్కి. జాబ్ చేసినప్పుడు జాబ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా మా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ గ్యాదర్ అయ్యేవాళ్ళం. చాలా బాగుంటుంది. చాలా డెవలప్ అయితే చేశారండి పార్క్ని అయితే. అప్పుడు ఏమి ఇలా ఉండేది కాదు. నా చిన్నప్పుడు ఇక్కడే ఎగ్జిబిషన్ ఉండేదండి. దేశిటి రోజులు ఇప్పుడు పెట్టారు కదా రెస్టారెంట్, అక్కడ ఎగ్జిబిషన్ పెట్టేవారు. ఇది వచ్చేసి డొక్కా సీతమ్మవారి స్టాచ్యూ అండి. డొక్కా సీతమ్మవారి తెలుసు కదండి. ఇంకా మా స్వీట్ అయితే తెగ అల్లరి చేసేసిందండి బాబా రోజు పార్క్లో. దాని అల్లరి ఎక్కువైపోయింది. ఇంక ఇదంతా ఇంకా రాసుకుని పెంచారండి. ఇలా ఫ్రంట్కి వచ్చేస్తే సీనియర్ సిటిజన్స్ అంతా ఈవినింగ్ టైం అలాగా పెట్టుకుంటారు చిట్ చాట్స్. చాలా బాగుంటుంది. చూసారా కింద ఎలా పడుకుందో రాయి మీద. ఇంక ఇది ఇలా మనం ఫ్రంట్కి ఇలాగ వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి స్కేటింగ్ ఉంటుందండి. స్టేడియము చాలా పెద్దది. అది ఎలా పరిగెట్టేస్తుంది అసలు కుదరలేదండి ఆ రోజు. నేను ఎలా చేస్తా అలానే చేస్తుందట. వ్యూ అండి ఇలా ఉంటుంది. సన్సెట్ అవుతుంది, చాలా బాగుంది. ఇప్పుడు మనం స్టేడియం లోపలికి వెళ్దామండి, చూపిస్తాను స్టేడియం లోపలంతా ఎలా ఉంటుందో. వస్తాం స్టేడియం లోపల ఇలా ఉంటుందండి. లైట్స్ వేయలేదు, కొంచెం చీకటిగా ఉంది. చాలా పెద్దది, చాలా పెద్దగా కట్టారు. పిల్లలు తెగ ఆడేసుకుంటున్నారు. స్కేటింగ్లో రన్నింగ్ పడేసారు వాళ్ళు. ఇంకా స్కేటింగ్ చేయడం స్టార్ట్ చేయలేదండి. స్టార్ట్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది. పిల్లలు వస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత అప్పుడు మొదలు పెడతారనుకుంటా, కానీ అప్పుడు మేము లేము. మేము ఉన్నప్పుడు ఇంక ఈ పార్ట్ ఇలా తీసామండి. బయటకు వస్తాం. స్కేటింగ్ చేయడం మొదలెట్టిన తర్వాత డోర్స్ క్లోజ్లో ఉంటాయండి, ఓపెన్ చేయరు. మనకి ఎలా ఉండదు, ఇంకా వాళ్ళకి డిస్టర్బెన్స్ కింద ఉంటుందని చెప్పేసి ఇంక బయటకు వస్తాం. ఇదైతే క్లోజ్ చేశారు, అప్పుడు ఓపెన్లో ఉండేది. ఇంక చివరికి వెళ్ళిపోతున్నారని చెప్పేసి అక్కడ అలా క్లోజ్లో పెట్టేశారు అడ్డు. చివరి వరకు వెళ్ళకుండా అలా క్లోజ్ చేస్తారండి. చిన్న వీడియో తీసుకున్నాం, అలా సెల్ఫ్ వీడియో. ఇంకొస్తామండి ప్లే గ్రౌండ్కి. మా స్వీట్ ఇందాక నుంచి పడిపోతుంది, ఎప్పుడెప్పుడు ఆడేసుకుంటానని. హడావిడి చేసేసింది ఆడడానికి.
పిల్లల ఆట స్థలం అండి. ఇవి వచ్చేసి పార్కులో 2 ఉంటాయి. ఇటు సైడ్ ఒకటి ఉంటుంది, అలాగే ఆపోజిట్ ఇంకొకటి ఉంటుందండి. జారేస్తుంది. స్టెప్స్ ఎక్కకుండా ఇక్కడ నుంచి ఎక్కేస్తుందంటండి. ఇవాళ ఎక్కేసి జారుతుంది. సాధించింది, ఎక్కేసింది. మెట్లు ఎక్కడం మానేసి ఇలా ఎక్కుతుంది. ఇలా ఎక్కాలంటే ఇక్కడికి వచ్చి వీడియో తీసుకోమని చెప్తుంది. నేను ఇలా ఎక్కుతాను, వీడియో తీయండి అని చెప్తుంది. ఇంకా అది అయిపోయింది, చూసుకుంటుంది ఏం ఎక్కాలని. అక్కడ ఖాళీగా ఉందని అక్కడికి వెళ్ళిందండి. సండే అయితే మాత్రం ఈ పార్క్ ఇంకా చెప్పక్కర్లేదు, ఇంకా కలకలలాడిపోద్ది. సండేస్ టైము, ఫెస్టివల్ టైంలో అయితే చాలా బాగుంటుంది. ఫ్యామిలీస్తో అది వచ్చి మంచి చిల్ అవుతారు. మళ్ళీ అటు సైడ్ పరిగెట్టేస్తుంది అది. అది వెళ్ళింది కాక మమ్మల్ని కూడా వీడియో తీసుకుందరు, కానీ రండి అని చెప్పి వెనకది పిలుస్తుందండి. తెగ తిప్పేసింది ఆ రోజు. చాలా అల్లరి పిల్ల. ఇంక ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇప్పుడు డక్ ఎక్కుద్దంట. డక్ ఎక్కేసింది, తిరిగేస్తుంది. డక్క తిరగడం అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ ఫ్రంట్కి వస్తే ఇంక లేట్ అయిపోతుందని చెప్పేసి అదొక గేట్ అండి. మొత్తం మెయిన్ గేట్లు వచ్చేసి 3 ఉంటాయండి. ఆ గేట్ ఎదురుకుంటేనే స్టాచ్యూ ఉంటుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక ఇలా ఫ్రంట్కి నడుస్తున్నాం. సపోటా చెట్లు ఎక్కువ ఉన్నాయండి. ఫుల్ మొత్తం చెట్టు అంతా సపోటాలే. ఇక్కడ వచ్చేసి పనస చెట్టు ఉందండి. మధ్య మధ్యలో వాచ్మెన్స్ వచ్చి రౌండ్స్ వేస్తున్నారా. ఇంక ఇలా ఫ్రంట్కి వస్తాం. పార్క్ మొత్తానికి అయితే చాలా పెద్ద చెట్టు అండి, చాలా పెద్దగా ఉంటుంది. సిట్టింగ్ ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ బెంచెస్ చాలా ఎక్కువగానే పెట్టారు. ఇది వచ్చేసి టెన్నిస్ కోర్ట్ అండి. ఇంక నేను మా హస్బెండ్ మహేష్తో చెప్తున్నాను, ఇక్కడే మేము కూర్చుండేవాళ్ళం. జాబ్ అయిపోయిన తర్వాత వచ్చి అక్కడ కూర్చొని అలా మాట్లాడుకునేవాళ్ళం అని చెప్పి ఆ గ్రాస్ మీద అలా కూర్చుండేవాళ్ళం అండి. ఇంకో నాకు ఇక్కడ ఫేవరెట్ స్పాట్ ఉంది. స్టార్టింగ్లో ఉండేది అది. మా ఫ్రెండ్ నేను ఇంక అక్కడే కూర్చుండేవాళ్ళం. ఇంక వచ్చి డైరెక్ట్గా ఇంక అక్కడికి వచ్చేవాళ్ళం. ఇంక అక్కడే ఉంటుందని చెప్పేసి. ఇంక ఇది వచ్చేసి మహాత్మా గాంధీ స్టాచ్యూ అండి. అలా నడుస్తున్నాను. ఇది వచ్చేసి ఓపెన్ జిమ్ అండి, జెంట్స్ ఇక్కడ ఇలా జిమ్ చేసుకోవచ్చు. ఈ జిమ్ పక్కనే మళ్ళీ ఇంకా చిన్నగా పెట్టారు. అది ఇది ఒకటే, కాకపోతే ఇది కొంచెం సపరేట్గా ఉన్నట్టుగా ఉంటుంది అందులోనే. ఇంక ఇలా ఫ్రంట్కి వస్తే ఇది కూడా ఓపెన్ అని చెప్పి అక్కడ ఏమో అక్కడ ఆడుతున్నారు కదండి, అదొకటి ఇదొకటి. ఇది బ్యాడ్మింటన్. మా పాప నడిచి నడిచి అలసిపోయిందంట, కాసేపు కూర్చుందా ఉంది. ఇంకా అలా మళ్ళీ ఫ్రంట్కి వస్తాం. సతాయం చేస్తుంది, నుయ్యాలుగుతానని. చూడండి అలాగే అసలు కుదురు లేకుండా. ఇక్కడ వచ్చేసి టాయిలెట్స్ కూడా ఉన్నాయండి, ఇబ్బంది లేకుండా. అక్కడ స్త్రీల వ్యాయామశాల. ఇందాక జెంట్స్ చూసాం కదండి, ఇది వచ్చేసి లేడీస్కి. లేడీస్ అందరు ఇటు సైడు. ఇంకా నా ఫ్రెండ్ నేను మార్నింగ్ వాకింగ్కి వచ్చేవాళ్ళని చెప్పాం కదండి, ఇక్కడ జిమ్ కూడా చేసుకునేవాళ్ళం. ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూలు. ఓన్లీ పిల్లలకేనండి, పెద్దలకు నేర్పరట. ఇంక లోపలికి వెళ్దాం. మంత్లీ ఫీజు 1200 అండి పిల్లలకి. చాలా బాగుంది. అలా చూస్తున్నప్పుడు నాకు కూడా అబ్బా నేర్చుకుంటే బాగుంది అనిపించింది. భలే చేసేస్తున్నారు, చాలా బాగా అనిపించింది. మా స్వీటీ అయితే ఎప్పుడెప్పుడు నేర్చేసుకుంటానా అని తెగ చూసేస్తుంది. అది దాని హైట్కి సరిపోలేదని కుదరదన్నారు. కొంచెం హైట్ ఉండాలటండి. ఇంక బయటకు వస్తాం. వచ్చిన తర్వాత ఇంకెప్పుడు ఉయ్యాలుగుతానని చెప్పేసి తెగ అరగ పడిపోతుంది. తెగ చేసిందండి ఆ వేళ మాత్రం, అలిగింది. ఇంక ఇది వచ్చేసి రెడ్ క్రాస్ యోగా భవనం అండి. ఇందులో యోగా కూడా నేర్పిస్తారు.
ఇది పార్క్ అనే కానీ ఇందులో బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చు, యోగా ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఇంకా జిమ్ కూడా ఉంటుందండి. ఆడిన వన్ టైప్ పెట్టారు, స్కేటింగ్ ఇంక అన్నీని. అది ఎలా పరిగెట్టేస్తుంది, ఇంకా పార్క్ వస్తుందండి. సెకండ్ది స్టార్టింగ్లో ఒకటి ఉంది కదా, ఇక్కడ సైడ్ వచ్చేసి సెకండ్ది అండి. యోగా బ్యాక్ సైడ్ ఉంటుంది. వచ్చేసాం లోపలికి. ఇంకా చూసారా, ఇంకా పట్టించుకోకుండా ఇంకా పరిగే ఇంకా. ఇంక ఇటు సైడ్ అయితే కొన్ని జారినవి అవి కొంచెం డ్యామేజెస్ ఉన్నాయండి. ఎక్కువ బ్రేక్ అయిపోయినాయి, కన్నాలు పడిపోయినాయండి. కొంచెం చూసుకోకుండా ఎగిపోతే కిందకి దిగిపోతారు. ఇటు సైడ్ అన్నీ కొంచెం రిపేర్లు ఎక్కువగానే ఉన్నాయి, అటు సైడ్ లేవు. కానీ ఇంక ఉయ్యాల దగ్గరికి వచ్చాం. ఒక పాప ఉయ్యాలు ఊతుంటే పాపం తను ఇచ్చింది, ఇంక ఇది ఏడ్చేస్తుందని ఓగమని. ఇంక వాళ్ళ బాబాయ్ అయితే తనని కూపేస్తున్నాడు ఉయ్యాల. ఇంకా మా పాప ఫేస్ అయితే ఇంక వెలిగిపోయింది, ఉయ్యాల ఊగేస్తుందని. మొత్తం ఇటు సైడ్ అయితే ఇలా ఉంటుందండి. స్పీడ్గా అయితే ఊపలేదు, నేను కొంచెం స్పీడ్గా పెట్టాను. వీడియో మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి. చూసారా, ఇంకా ఊగుతుందంట, సరిపోలేదంట. ఇంకెలా ఫ్రంట్కి వస్తామండి, బయటకు వస్తాం. బయటకు వస్తే మనకి ఇలాగ లెఫ్ట్ సైడ్ చిన్న షాప్ ఉంటుంది. ఇక్కడ సమోసాలు, డ్రింక్స్ అవి అమ్ముతారు. ఇంకా నడుస్తున్నాం, ఎత్తుకోమంటుంది. తిరిగి తిరిగి అలసిపోయిందంట, కాలు నొప్పులు వస్తున్నాయని ఎత్తుకోమంది. కింద కూర్చునిపోతుందండి, ఎత్తుకోపోతే కూర్చుంటానని చెప్పి. వాళ్ళ బాబాయ్ని పాపం చాలా సతాయించేసింది. ఇంకా అలా చెప్పి ఇంక నడుస్తున్నాం. ఇంకా ఇక్కడ వచ్చేసి మదర్స్కి ఫీడింగ్ ఇవ్వడానికి చిన్నపిల్లలకి అక్కడ చిన్న గది కట్టారండి, గదిలాగా. ఇంక వాళ్ళ బాబాయ్ తనకి చెప్తున్నాడు, నడు ఎత్తుకుంటానని చెప్పి. ఇంకెప్పుడు ఎత్తుకుంటామని మారం చేస్తుంది. ఇంక నాతో పాటు ఇంకా అలా నడుస్తుంది. ఇంక ఇలా ఫ్రంట్కి వస్తే ఇంకా ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ దేశీ రోల్ రెస్టారెంట్ ఉంది కదండి, అది ఇక్కడే, ఇందులోనే. ఇక్కడే ఎగ్జిబిషన్ పెట్టేవారు నా చిన్నప్పుడు, ఇప్పుడైతే లేదులేండి. ఈ ఫ్రంట్కి వస్తే ఇలాగే ఏదో ఏంటని చూస్తున్నాను. ఇక్కడ వచ్చి అదేంటో మరి. కాసేపు కూర్చున్నాం. మా పక్కన కూర్చోదంట, సైడ్కి వెళ్ళి కూర్చుంది. ఇది వచ్చి ఫ్లాగ్ అండి. ఫ్లాగ్ని చాలా హైట్లో పెట్టారు. ఓవరాల్ చెరువు వ్యూ ఇలా ఉంటుందండి. ఇలా ఫ్రంట్కి నడుచుకుంటూ వస్తాం. దేశీ రోల్ రెస్టారెంట్ అండి అది. లోపలికి వెళ్ళదు కానీ బయట నుంచి, బయట అది యామినేషన్ అది బాగా అనిపించింది. మొత్తం రౌండ్ వేసి ఇలా స్టార్టింగ్కి వస్తామండి. ఇక్కడ వాకింగ్, జాగింగ్లు అన్నీ చేసేస్తారు. ఇది సైడ్కి సపరేట్గా ట్రాక్ ఉంటుందండి. ఇలా వస్తాం. చక్కగా అందరూ సిట్టింగ్ అయ్యారు. స్టూడెంట్స్ కూడా ఎక్కువ వస్తారండి చదువుకోవడానికి. లవ్ కాకినాడ ఇలా ఉంటుందండి పార్కు. మీకు ఎలా అనిపించింది పార్కు కామెంట్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ. ఇది వచ్చేసి లైబ్రరీ అండి. స్టార్టింగ్ మీకు స్టాచ్యూ చూపించాను కదా, ఆ సైడ్కి ఇలా లైబ్రరీ ఉంటుంది. లోపలికి వెళ్ళేది ఇలా బయట నుంచి ఇలా వీడియో తీసాం. చదువుకున్న వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పి, కానీ ఎవరు లేరు లోపల. బయటకు వస్తామండి, అయిపోయింది మా పార్క్. ఈ వీడియో కనుక మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. బయటకు వస్తే ఇలా బాదం పాలు ఇచ్చుకున్నాం. బాదం పాలు బాగున్నాయండి, కోవా వేసి చేశారు.
ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.